Hello everyone, welcome to AKS IAS main Shikshana free initiative. This is Santosh Koka. ఈ రోజు మనం ఒక క్వశ్చన్ పాలిటిక్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం తీసుకుందాం. క్వశ్చన్ ఫర్ 29th July 2024. Critically examine the role of the governor in state politics with reference to recent incidents of alleged partisan behavior. What reforms are necessary to ensure impartiality? ఇటీవల పక్షపాత ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించండి, నిష్పాక్షికతను నిర్ధారించడానికి అవసరమైన సంస్కరణలు ఏవి అని ఇచ్చారు. రైట్, ఈ క్వశ్చన్ చూడగానే మనం ఎప్పుడు చేసే పర్టికులర్ ఎక్సర్సైజ్ ఏంటి, 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి టాపిక్ ఏంటి అనేది గమనించాలి. ఇక్కడ గవర్నర్ రోల్ అనేది ప్రత్యేకించి టాపిక్. ఈ క్వశ్చన్ రీడింగ్ అనేది 1 minute లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ మనం ఎన్ని పార్ట్స్ ఉందనేది గమనిస్తే 2 parts ఉంది ఇక్కడ. ఒకటి ఫస్ట్ రోల్ కి సంబంధించి, అదే విధంగా మనం రిఫార్మ్ సంబంధించి సెకండ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ సంబంధిస్తే క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే విమర్శనాత్మకంగా పరిశీలించండి అంట. ఫస్ట్ ఎగ్జామైన్ అంటే ఏంటి, పరిశీలన అంటే ఆల్రెడీ ఎగ్జామినర్ కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, బట్ వి నీడ్ టు గివ్ సమ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కొంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫ్యాక్ట్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కానీ, రిలేటెడ్ డేటా కానీ, రిపోర్ట్స్ కానీ. రైట్, అదే విధంగా క్రిటికల్లీ అంటే ఏంటి, విమర్శనాత్మకంగా. అంటే ఇక్కడ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా చెప్తాం, బట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఇక్కడ ఫాలో అవ్వాలి. అంటే ఒక గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా కానీ, పార్టీకి ప్రోగా కానీ మనం వెళ్ళకూడదు. అదే విధంగా కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి వ్యతిరేకంగా కానీ మనం మాట్లాడకూడదు. రైట్, బ్యాలెన్స్డ్ వేలో అప్రోచ్ లో ఇవ్వాలి మనం. రైట్, సో అది మనం ఫాలో అవ్వాల్సింది. క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటే ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ట్యాగ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ 15 ఉంటాయి మనకి టోటల్ ఇంపార్టెంట్ రిపీట్ అయ్యేవి. అవన్నీ ఒక వీడియోలో మనం ఇంక్లూడ్ చేసాం, పోస్ట్ చేసాం. ఎవరైనా చూడకపోతే అవి చూడండి, ఎందుకంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ ట్యాగ్స్ తెలిస్తేనే మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా అడ్రస్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ మనం కీవర్డ్స్ సంబంధించి చూసుకుంటే రోల్ అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ రోల్ కి సంబంధించి ఫస్ట్ రాస్తాం. రీసెంట్ ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ రిఫరెన్స్ అన్నారు. రైట్, రీసెంట్ గా మనకు ఉన్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపల్సరీ రిఫర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వాట్ రిఫార్మ్స్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ మనకి 2 parts ఉంటే సెకండ్ పార్ట్ లో రిఫార్మ్స్ అడిగారు కంపల్సరీ. ప్రతి క్వశ్చన్ లో మనం రిఫార్మ్స్ సజెషన్స్ నార్మల్ గా రాస్తాం. సో రిఫార్మ్స్ పర్టికులర్ గా అడిగారు కాబట్టి చాలా ఎక్కువ పాయింట్స్ అయితే రాయాలి దీనికి. రైట్, సో అయితే నెక్స్ట్ స్టెప్ లో మనం బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏం చేయాలి, సో ఈ టాపిక్ కి సంబంధించి ఏదేది ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని మనం రీకాల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి చాలా యాక్ట్స్ కానీ, లాస్ కానీ ఉన్నాయి చట్టాలకు సంబంధించి, లేదా మనకి ఆర్టికల్స్ సంబంధించి ఉన్నాయి, వాటిని కూడా మనం రీకాల్ చేసుకోవచ్చు. లేదా మనకి సుప్రీంకోర్టు కేసెస్ లాంటివి ఉంటాయి. రైట్, అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. డిఫరెంట్ స్కెడ్యూల్స్ కావచ్చు, డిఫరెంట్ పార్ట్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నవి కావచ్చు. అదే విధంగా రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి, ఉదాహరణకి సంబంధించి మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా జరిగే, పంజాబ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అదే విధంగా కేరళ, తెలంగాణ కూడా ఇలాంటి స్టేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అదే విధంగా కొన్ని కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ కూడా మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఆర్ కమిషన్స్ రికమెండేషన్స్ కూడా, అంటే దానికి సంబంధించి ఏం సజెషన్స్ ఇచ్చారనేది. రైట్, ఇవన్నీ మన ఆన్సర్ లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తేనే మనం ఇంక్లూడ్ చేయగలం. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్. సో థర్డ్ స్టెప్ అనేది మనం ఫస్ట్ 2 steps ప్రాపర్ గా 2 minutes లో కంప్లీట్ చేస్తే 6 minutes లో ఈ ఆన్సర్ అయితే ఎక్కడ ఆపకుండా మనం కంప్లీట్ చేయొచ్చు. టోటల్ 8 minutes లో మనం కంప్లీట్ చేసేయచ్చు ఒక షార్ట్ ఆన్సర్. రైట్, అది మన ఈ టెక్నిక్ సంబంధించి. ఇక్కడ ప్రెజెంటేషన్ పార్ట్ లో పాలిటిక్స్ సంబంధించి జోగ్రఫీ లాగా మనం ఏ డయాగ్రామ్స్ లాంటివి క్రియేట్ చేయలేం కాబట్టి ఫ్లో చార్ట్ అయితే కొన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ మనం ఇక్కడ ప్రెజెంటేషన్ పార్ట్ లో పాలిటీకి ఆర్టికల్స్ కావచ్చు, డిఫరెంట్ కేసెస్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, రికమెండేషన్స్, ఇలాంటివన్నీ కాన్స్టిట్యూషన్ పరంగా ఏవైతే ఉన్నాయో అన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. రైట్, అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఆన్సర్ రాసే విధానం అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గవర్నర్ల పక్షపాత ప్రవర్తనను ఎత్తి చూపిన ఇటీవలి సంఘటనలు మనం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఎప్పుడు ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి, సిఏ ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్. రైట్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇటీవలి సంఘటనలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఈ గవర్నర్ల
ప్రవర్తన గురించి మనం కొన్ని ఆందోళన అయితే మనం ముందు స్టార్ట్ చేస్తాం, రైట్? ఉదాహరణకు పంజాబ్ లో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆలస్యం చేయడం అనేది వివాదాస్పదం అయింది. అది దాంతో స్టార్ట్ చేయొచ్చు, రైట్? ఇది ఎక్కువగా మనం ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ కూడా మనం రాయాలి. ఏంటి? స్టాటిక్ వైజ్ మనం చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ యొక్క రాజ్యాంగపరమైన పాత్ర అనేది ఒక పాయింట్, 1.5 పాయింట్ తో మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. అంటే భారత రాజ్యాంగం ద్వారా అంచనా వేయబడిన గవర్నర్ పాత్ర ఏముంది? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడమే మెయిన్ వీళ్ళ గోల్, రైట్? ఆ రాష్ట్ర పరిపాలన రాజ్యాంగ పరిధిలో పనిచేయడం అనే లక్ష్యంతోనే ఉంది కాబట్టి సో అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ లో ఒక్కొక్క కీవర్డ్ మనకి క్వశ్చన్లో అడిగిన కీవర్డ్స్ ని అడ్రస్ చేస్తూ వెళ్తాం. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అనేది ఫస్ట్ అడిగారు కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ నిబంధనలతో పాటు రాష్ట్ర పరిపాలన మరియు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ తో, ఒక 4 పాయింట్స్ తో మనం కంప్లీట్ చేసేయచ్చు ఈ భాగం అనేది. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ గా కొన్ని పాయింట్స్ ఇవే రాయాలనేది లేదు. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇక్కడ ఆర్టికల్స్ 153 to 162 ఉన్నాయని, రాజ్యాంగంలో గవర్నర్ కి సంబంధించి నియామకం కావచ్చు, అధికారాలు కావచ్చు, విధులు కావచ్చు, ఇలాంటివన్నీ ఒక పాయింట్. లేదా రాజ్యాంగ ప్రధానుడిగా గవర్నర్ పాలన మరియు శాసనాధికారం ఉన్నాయని, లేదా గవర్నర్ రాష్ట్ర శాసనసభను సమన్వయం చేయడం, అదేవిధంగా కొన్ని రాజ్యాంగ సమీక్ష కోసం బిల్లును రిజర్వ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటిని పేర్కొనడం. లేదా గవర్నర్ ముఖ్యమంత్రిని మరియు ఇతర మంత్రులను నియమించగలడు, లేదా పరిపాలన మరియు శాసన విషయాలపై సమాచారాన్ని పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని మనం లింక్ చేయడం, ఇలాంటి ఇంపార్టెంట్ అనేవి మనం ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ ఈ భాగంలో, రైట్? నెక్స్ట్ మనం చేసేది నెక్స్ట్ సెకండ్ కీవర్డ్ మనం వెళ్తే రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నారు కాబట్టి రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అనేది 1 by 1 మనం స్టేట్ వైజ్ ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. పక్షపాత ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన ఇటీవలి సంఘటనలు అనేది నేను యాస్టీజ్ ఈ క్వశ్చన్ లో ఇచ్చిన కీవర్డ్స్ నే హెడ్డింగ్ పెట్టాను, రైట్? పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఇలా 4 స్టేట్స్ లో డిఫరెంట్ గా జరిగాయి కాబట్టి సో పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ తరచుగా రాష్ట్ర ప్రభుత్వంతో విభేదించడం మనం చూసాం. దీంతో కీలక కేంద్ర పాలక పక్షం వైపు పక్షపాతం చూపించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో మనం చూసుకుంటే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చూసాం మనం, రైట్? అతన్ని కూడా మనం చూసాం. సో ఈ మంత్రుల నియామకం, ఎక్కువగా మంత్రుల నియామకం విషయంలో ఆలస్యం చేయడం వల్ల కొంత రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించారనే విమర్శలు కూడా వచ్చాయి ఈయన మీద. నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గవర్నర్ ఆర్ఎన్ రవి ఇక్కడ సంబంధించి మాట్లాడుకుంటే ఆర్ఎన్ రవి ఆ ఎగ్జామ్ నీట్ పరీక్ష నుండి రాష్ట్రాన్ని మినహాయించడానికి ఉద్దేశించిన బిల్లుకు అనుమతించలేదు అనే కోణంలో రాజకీయ సంఘర్షణలకు దారితీసింది అనేది కూడా మనం చూసాం. నెక్స్ట్ పంజాబ్ విషయంలోకి వస్తే గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను అనుమతించడానికి ఆలస్యం చేయడం అనేది కూడా చూసాం. రాష్ట్ర ప్రభుత్వ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా చాలా మంది భావించారు. సో ఈ సంఘటనలో మనం 1 to 1.5 లైన్ ఒక్కొక్క పాయింట్ మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ, అంటే రీసెంట్ రిఫర్ చేయమన్నారు, రైట్? నెక్స్ట్ సవాళ్ళు మరియు సమస్యలకు వస్తాయి అంటే ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేసాం? ఇక్కడ ఆల్రెడీ మనం స్టాటిక్ పార్ట్ ఇంక్లూడ్ చేసాం ఫస్ట్ కీవర్డ్ లో. అదేవిధంగా మనకి రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలను కూడా ప్రస్తావించాం. డైరెక్ట్ గా మనం అవసరమైన సంస్కరణలు రాసే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది చేశారు, ఇది జరిగింది అనే దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా రాయాలి కాబట్టి సవాళ్ళు మరియు సమస్యలు అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. సమాఖ్యవాదం క్షీణించడం అనేది ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ లో ఇంపార్టెంట్ గా మనం చెప్పుకునేది అదే ఎక్కువగా. సో ఇక్కడ ఛాలెంజెస్, సవాళ్ళు మరియు సమస్యలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మన ఫెడరల్ నిర్మాణం ఏదైతే ఉందో సమాఖ్య నిర్మాణం సంబంధించి రాష్ట్రం మరియు కేంద్రం మధ్య సంఘర్షణలకు దారితీస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. పరిపాలనకు సంబంధించిన సమస్యలు కూడా మనకి ఎక్కువ ఉంటాయి, పాలనా సమస్యలు. తరచుగా సంఘర్షణలు శాసన మరియు పరిపాలన ప్రక్రియలను నిలిపివేసే విధంగా ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక సవాలు, సమస్యగా చూడొచ్చు. ప్రజా విశ్వాసానికి సంబంధించి మెయిన్ గా మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పొచ్చు. పక్షపాతానికి సంబంధించిన ఆరోపణలు రాజ్యాంగపు కార్యాలయపై ఎప్పుడైనా వస్తే ఆటోమేటిక్ గా ప్రజల విశ్వాసం అనేది దెబ్బతింటుంది అనేది ఇక్కడ మనం క్లియర్ కట్ గా చెప్తాం, రైట్? అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనం చూసుకుంటే కీవర్డ్ కి సంబంధించి చూసుకుంటే అవసరమైన సంస్కరణలకు సంబంధించి ఇక్కడ మాట్లాడొచ్చు. అదే 3వ కీవర్డ్, లాస్ట్ కీవర్డ్. ఇక్కడ అవసరమైన సంస్కరణలో స్పష్టమైన మార్గదర్శకాలు ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ మనం రాయొచ్చు. అంటే గవర్నర్ యొక్క వివక్షత గల అధికారాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకి ఆల్రెడీ సర్కారియా కమిషన్
సర్కారియా కమిషన్ అనేది గవర్నర్ స్థానిక రాజకీయాల్లో ఉండకూడదని కూడా సూచించింది. సో ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ గురించి కూడా గవర్నర్లో మెరిట్ మరియు పక్షపాతాలు లేకుండా ఎంపిక ప్రక్రియ అనేది మనకి సవరించాలనేది కూడా ఒక పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి పూంచి కమిషన్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పూంచి కమిషన్ ఏం చెప్పింది, గవర్నర్ల నియామకం ప్రధానమంత్రి సంప్రదింపు ప్రక్రియ ద్వారా చేయాలని కూడా సూచించింది. సో ఇవి కూడా మనం గమనించాలనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ప్రవర్తన నియమావళికి సంబంధించి కూడా, అంటే గవర్నర్ల కోసం ఒక ప్రవర్తన నియమావళి అమలు చేయాలనేది కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది రాజకీయ విషయాల్లో తటస్థత మరియు పరిమితిని ప్రోత్సహిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. న్యాయ సమీక్షకు సంబంధించి, అంటే గవర్నర్ యొక్క చర్యలు రాజ్యాంగ పరిమితుల్లో ఉండాలని నిర్ధారించడానికి మనం న్యాయ సమీక్షకు కూడా అనుమతించవచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి నాబం రెబియా మనకి పర్టికులర్ గా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేసు ఏదైతే 2016 కేసు ఏదైతే ఉందో అందులో సుప్రీంకోర్టు గవర్నర్ యొక్క వివక్షత అంతిమం కాదని, అదేవిధంగా న్యాయ సమీక్షకు అనుకూలంగా ఉందని నిర్ధారించారు. రైట్, న్యాయ సమీక్ష చేయాలని కూడా ఈ కేసులో నిర్ధారించారు. సో ఇలాంటివి మనం కేసెస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్ బిట్వీన్, అంటే మనకి ఛాలెంజెస్ సమస్యలకి అదేవిధంగా మనకున్న సంస్కరణలకి మధ్య కనెక్టివిటీ పాయింట్స్ కూడా రాస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం బాడీ పార్ట్ లో సహజంగా మనం ఫాలో అయ్యేది ప్రాముఖ్యతకి సంబంధించి రాస్తాం, లేదా నెక్స్ట్ నెగిటివ్ సంబంధించి సవాళ్ళ గురించి రాస్తాం, దాంతో పాటు తీసుకోవాల్సిన చర్యలు. ఈ మధ్యలో పాయింట్స్ మధ్యలో వేరే హెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక కనెక్టివిటీ పాయింట్ రాయడం అలవాటు చేసుకోండి. అది కూడా మన ఆన్సర్ రైటింగ్ లో ఇంపార్టెంట్. రైట్, ఒక్క లైన్ ఆర్ ఆఫ్ లైన్ కూడా మనం కనెక్టివిటీ పాయింట్స్ అనేవి రాసుకోవాలి. ఇక్కడ ఏ పాయింట్ అంటే మనకి గవర్నర్ యొక్క వివక్షత గల అధికారాల పరిమితిపై రాజ్యాంగంలో ఉన్న అస్పష్టత ఈ సమస్యలను మరింత పెంచుతుంది. కాబట్టి ఇక్కడ శంషేర్ సింగ్ అనే కేసు గురించి మనం చెప్పుకోవచ్చు. శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం సంబంధించి మనం 1974 కేసులో సుప్రీంకోర్టు గవర్నర్ మంత్రివర్గ సలహా మరియు సహాయంపై పనిచేయాలని తెలియజేసింది. అంటే ఈ కొన్ని విపరీత పరిస్థితులు మినహాయించి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మినహాయించి గవర్నర్ మంత్రివర్గ సలహా మరియు సహాయంపై పనిచేయాలని మనం ఈ కేసులో చెప్పారు. కాబట్టి సో దీన్ని మనం కనెక్టివిటీ వైజ్ ఇంక్లూడ్ చేస్తూ సంస్కరణలు స్టార్ట్ చేయొచ్చు. రైట్, ఇది మనకి ఇక్కడ ముగింపు ముందు మనం చేసే పని. ముగింపులోకి వచ్చేసరికి 1 to 1.5 లైన్ భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ మనం ఒక నోట్ తో ముగిస్తాం. అంటే పైన సంస్కరణ తీసుకుంటే ఏం జరుగుతుందో నేను చెప్తాం. అంటే సంస్కరించబడిన మరియు నిష్పాక్షికమైన గవర్నర్ పాత్ర భారతదేశ సమాఖ్య నిర్మాణం యొక్క స్థిరత్వం మరియు సమగ్రతకు గణనీయంగా దోహదం చేస్తుంది అనేది ఇక్కడ మనం చెప్తాం. రైట్, క్లియర్ కట్ గా. అంటే ఇక్కడ అదే కాదు, భవిష్యత్తులో సవరించిన మరియు పక్షపాత రహిత గవర్నర్ పాత్ర భారతదేశం యొక్క ఫెడరల్ అంటే సమాఖ్య నిర్మాణానికి మనకి ఇంపార్టెంట్. లేదా మనకి ఇక్కడ సర్కారియా కమిషన్ లేదా పూంచి కమిషన్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉద్దేశించి మనం అవి రికమెండేషన్స్ ఫాలో అయితే మనకి ఒక సహకార సంఘీయత నిర్మాణం కోసం మార్గం సుగమనం చేయొచ్చు అనేది కూడా మనం రాయొచ్చు. రైట్, ఇక్కడ మనం కీలకంగా భవిష్యత్తును ఉద్దేశించి రాయడమే ఇంపార్టెంట్. 1.5 లైన్. రైట్, ఇది అప్రోచ్. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ చూస్తే సౌరిక రాశారు. బిపి సింఘాల్ వర్సెస్ భారత ప్రభుత్వం 2010 కేసులో రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య సమస్య తలెత్తినప్పుడు గవర్నర్ నిష్పక్షపాత వైఖరి అవలంబించాలి, కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని మద్దతు తెలపకూడదనే తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. వెరీ గుడ్. రీసెంట్ అంటే ఈ కేసుకి రిలేటెడ్ గా స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో గవర్నర్ పక్షపాత సంబంధించి సంఘటనలు తరచూ చూస్తున్నాం అనేది ఇక్కడ కనెక్షన్ చేశారు. వెరీ గుడ్, గుడ్ స్టార్ట్. అయితే కేరళ గవర్నర్ వివాదం కావచ్చు, అక్కడ వైస్ ఛాన్సలర్ సంబంధించి, లేదా తమిళనాడుకి సంబంధించి నీట్ పరీక్ష వివాదం, లేదా తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ, మహారాష్ట్ర గవర్నర్ సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి వివాదం కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ యొక్క విమర్శనాత్మక పాత్రకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ మెజారిటీ స్థానాలు గల పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు బల పరీక్ష నిర్వహించడం ద్వారా ఇది జరుగుతుంది అనేది మహారాష్ట్రలో శివసేన ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. అదేవిధంగా మనకున్న ఆర్టికల్ 356 ని ఉద్దేశించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి సిఫార్సు చేసే విచక్షణాధికారం కలదు అనేది కూడా, అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడం రద్దు చేయడం అనేది కూడా ఇక్కడ చెప్పారు. కేస్ స్టడీకి సంబంధించి మనం నబాం రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ 2016 సుప్రీం కోర్టును కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా
కేసెస్ కూడా నిష్పాక్షికతను నిర్ధారించడానికి అవసరమైన సంస్కరణకు సంబంధించి ఇక్కడ మాట్లాడితే ఇటీవల కాలంలో గవర్నర్ కు సంబంధించిన ప్రతి వివాదంలోనూ గమనించిన విషయం ఏంటి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మరియు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన పార్టీలు వేరుగా ఉండడం అనేది అందరికీ క్లియర్ కట్ గా తెలుస్తుంది. గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగబద్ధ అధిపతి, అదేవిధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం చేయాల్సిన బాధ్యత గల వ్యక్తి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సర్కారియా పూంచి కమిషన్ నివేదికలకు సంబంధించి కూడా లింక్ చేశారు. గవర్నర్ తొలగింపు మరియు గవర్నర్ పదవీ కాలం నిర్దిష్ట కాలం ఉండాలని రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగించడం సబబు కాదని కూడా ఇక్కడ అభిప్రాయం. అంటే ఈ సంస్కరణలో మనం ముఖ్యంగా ఏం చేయాలి అనేది చెప్తూ మనం అక్కడ ఉన్న కొన్ని ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ లేదా ఇంటర్నేషనల్ గా వేరే వాళ్ళు అంటే ఈ పర్టికులర్ ఆన్సర్స్ సంబంధించి కాదు మనం మాట్లాడేది. ఫ్యూచరిస్టిక్ గా రాసేటప్పుడు వే ఫార్వర్డ్ సజెషన్స్ అనేవి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ లేదా వేరే స్టేట్స్ ఆర్ వేరే కంట్రీస్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. గవర్నర్ రాష్ట్రానికి కేంద్రానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతూ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుంటూ అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే ఇక్కడ వికసిత్ భారత్ లక్ష్యాలకి ఎందుకు కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నాట్ ఓన్లీ డిఫరెంట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా మనం చూసుకుంటే ఇది ఎకనామికల్ గాను లేదా సోషల్ గాను లేదా ఇంకా రిమైనింగ్ రిలేటెడ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గాను లేదు వికసిత్ భారత్ లక్ష్యాలు. ఇందులో మనకి పొలిటికల్ అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ రిలేటెడ్ కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇది వికసిత్ భారత్ అనేది యూజ్ చేయొచ్చు. చాలా మందికి యూజ్ చేయొచ్చా లేదా అనే డౌట్ కూడా రావచ్చు, రైట్? సో అది చూసుకోవాలి, రైట్? వెరీ వెరీ గుడ్ కంక్లూజన్. ఆల్సో ఇక్కడ మనం గమనిస్తే ఆన్సర్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కొంతవరకు మిస్ అయింది. అది ఇక్కడ రీసెంట్ ఇష్యూస్ తో స్టార్ట్ చేశారు, ఓకే. బట్ ఇక్కడ గవర్నర్ యొక్క పాత్ర విమర్శనాత్మక పాత్రకు సంబంధించి కూడా మనం డైరెక్ట్ గా మీరు రీసెంట్ ఇన్సిడెంట్స్ ని లింక్ చేశారు. ఇక్కడ ఒక 2 పాయింట్స్ మనం ఆర్టికల్ 153 ని మెన్షన్ చేయాలి లేదా ఆర్టికల్ 200 అండ్ 201 ఇంపార్టెంట్ గా రీసెంట్ గా ఎక్కువగా న్యూస్ లో వచ్చాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు తప్ప మిస్ అయ్యే రిమైనింగ్ అన్ని ఓకే, రైట్? అది అదే విధంగా మనం అనుకున్నట్టు ఈ రాబన్ రబియా డిప్యూటీ స్పీకర్ కేసుని ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా శంషేర్ సింగ్ పంజాబ్ వర్సెస్ కేసుకి సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. 1974 కేసు, అది కూడా ఇంపార్టెంటే. సో కేసెస్ కానీ పాలిటిక్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే కేసులు ఇంపార్టెంట్ రికమెండేషన్స్, దాంతోపాటు నివేదికలకు సంబంధించి లేదా ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. సో ఇది బెస్ట్ ఆన్సర్ గా మనం ఈరోజు తీసుకున్నాం. సో కొన్ని ఎక్సెప్షన్స్ లో చూసుకుంటే రిమైనింగ్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అలా రాస్తూ ఉంటే కంపల్సరీ ఎక్కడ ఏం యాడ్ చేసుకోవాలి, ఎక్కడ ఏవి మిస్ చేయాలి, ఎలా రాయకూడదు అనేది కూడా మనకు తెలియాలి కాబట్టి అది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆన్సర్ రైటింగ్ లో అదే విధంగా టుమారో క్వశ్చన్ మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఎస్ఏస్ ఆన్సర్స్ కూడా మనం చేసుకోవాలనేది అడుగుతున్నారు కాబట్టి టుమారో మనం ఎస్ఏకి సంబంధించి ఆన్సర్ రాసే ముందు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో తీసుకుందాం. దాంతో పాటు ఒక క్వశ్చన్ అనేది నేను ఇస్తాను, నెక్స్ట్ డే మీరు ఆ క్వశ్చన్ అడ్రస్ చేయాలి, రాసి పంపించండి, రైట్? సో ఎస్ఏస్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.